ఈరోజు కర్రీ ఏంటంటే బీట్రూట్ ఫ్రై అన్నమాట. అండ్ ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. నాకు కూడా స్టార్టింగ్లో ఇష్టం ఉండకపోయేది. ఒక 3 టైమ్స్ తిన్న తర్వాత ఇదే నా ఫేవరెట్ కర్రీ అయిపోయింది. బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. హాయ్ అందరికీ. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ ఆయిల్ వేస్తున్నాను నేను. ఆయిల్ చూసి వేసుకోవాలి. బీట్రూట్లోకి కొంచెం తక్కువనే పడుతుంది ఆయిల్. సో జస్ట్ మనకి కింద అడగంటుకోకుండా వేసే సరిపోతుంది ఆయిల్. అండ్ బీట్రూట్ని అయితే ఫస్ట్ మంచిగా ఇట్లా తురిమి పెట్టుకోవాలి. ఇట్లా తురిమితేనే తొందరగా ఫ్రై అవుతుంది అన్నమాట. కర్రీ తొందరగా అయిపోతుంది. కట్ చేసి కూడా చేసుకోవచ్చు, కానీ ఇట్లా మంచి టేస్ట్ వస్తుంది. ఫ్రై అవుతుంది కాబట్టి మంచిగా తినాలనిపిస్తుంది. చాలామంది స్కిప్ చేస్తారు కదా, తినడానికి ఇష్టపడరు కదా. సో ఇట్లా చేస్తే మా పాప కూడా తింటుంది. కొంచెం తనకి ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తా కదా, దాంతో సరిపెట్టి తీస్తా అన్నమాట పక్కనకి. అండ్ తనకైతే ఎక్కువ కారం అయితే వేయను. కారం వేయకముందు తనకు తీసి మేమైతే కారం వేసుకుంటాం. ఫస్ట్ ఇందులోకి శనగపప్పు కొంచెం అట్లా ఫ్రై అయిన తర్వాత, మనం వుడ్డే యూజ్ చేయాలి దీంట్లో, నాన్ స్టిక్ కాబట్టి. నెక్స్ట్ ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత జీలకర్ర. సో అది కూడా కొంచెం చిటపట అయిన తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది. ఇవి బాగా మగ్గాలి, ఫ్రై అవ్వాలన్నమాట. మంచిగా గోల్డెన్ కలర్లోకి రావాలి. అప్పటి వరకు లిడ్ క్లోజ్ చేసుకొని పెట్టుకుంటాం. సో ఇందులో తగినంత సాల్ట్, అంటే బీట్రూట్ని చూసి ఆ తురుము చూసి దాన్ని బట్టి అయితే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని మగ్గడానికైతే పెట్టుకోవాలి. కొంచెం మెత్తగా అయిపోయి ఫ్రై అవ్వాలన్నమాట. ఆనియన్స్ ఇట్లా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం అల్లం పేస్ట్ లైట్గా, ఎందుకంటే ఎక్కువ వేస్తే కూడా స్మెల్ వస్తుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు మంచిదే కాబట్టి కొంచెం తినొచ్చు, మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా కొంచెం వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇట్లా కొంచెం దగ్గరికి అయిపోయినాయి కదా, మగ్గిన తర్వాత ఇప్పుడైతే బీట్రూట్ వేసుకుందాం. కలర్ చూస్తేనే చాలామందికి భయం అవుతుంది. రైస్లో కలుపుకున్నప్పుడు కూడా సేమ్ ఇదే కలర్ వస్తుంది కదా అని చెప్పి భయపడతారు. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక 3 టైమ్స్ తింటే మీకు ఇదే ఫేవరెట్ కర్రీ అయిపోతుంది 100%. అండ్ మంచిగా కలుపుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ వేసాం మనం, అది గుర్తుపెట్టుకోండి, లేదంటే మళ్ళీ వేస్తే ఉప్పగా అయిపోతుంది. సాల్ట్ ఎంత తక్కువ తింటే అంత మంచిది. సో ఫస్ట్ అయితే మనం బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఈలోపు సింక నిండా బౌళ్ళు ఇడ్లీ చేసా ఈరోజు, అవన్నీ తొమ్మి పెట్టుకోవాలన్నమాట. ఈ కర్రీ అయ్యేలోపు అవి తొమ్మేస్తే పని అంతా అయిపోతుంది. అండ్ మూత పెట్టుకుంటే సో ఇట్లా బాగా దగ్గరికి ఫ్రై అయిన తర్వాత పాపకైతే కొంచెం తీసి ఉంచాను వేరే బౌల్లో. అండ్ ఇప్పుడు మనం చిల్లీ పౌడర్ వేసుకుందాం. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత కారం తింటే అంత చిల్లీ పౌడర్ అయితే వేసుకోండి. సో బాగా మిక్స్ చేసుకొని కాసేపు మళ్ళీ మూత పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. హెల్దీ అని తెలిసి కూడా చాలామంది చేసుకోరు బీట్రూట్ కర్రీ. బట్ ఓకే, చేసుకొని తినండి, బాగుంటుంది ఈ ప్రాసెస్లో. అండ్ చపాతీలకైతే ఇంకా చాలా బాగుంటుంది. సో ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.